భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం మనకందరికీ గర్వకారణం. సుమారు 190 దేశాల్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరం జరుపుకుంటున్నాం. మరి అనేక అరబ్ కంట్రీస్లలో కూడా యోగాకు అత్యంత ప్రాధాన్యత. కాబట్టి అన్ని వయస్సుల వారికి ధనిక బీరాతే లేదు, ఖర్చు లేదు, పేదరికం సంబంధం లేదు, ధనికులకు సంబంధం లేదు, అందరికీ ఉపయోగపడేటువంటి మంచి విద్య యోగ విద్య. దీన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం భారతదేశం. ప్రధానమంత్రి గారు మోడీ గారు మరి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో అందరితో మాట్లాడి చర్చించి ఆమోదింపజేసి. జై గురుదేవ్ అండి. నేను మీ గురూజీని. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా 20వ తారీఖు ఉదయం పూట మనం 5 గంటలకి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ గుడా కాంప్లెక్స్ దగ్గర నుంచి బస్సులో మనం ఎల్బీ స్టేడియానికి బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి మన యోగ సాధకులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మాతో వస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా యోగా పట్ల స్పందించి మనకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరం కలిసి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కోరుతున్నాను. జై గురుదేవ్. అందరికీ నమస్కారం. 21 జూన్ 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మాన్యశ్రీ మన మంత్రి అయినటువంటి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 28 జూన్ 2025 ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి యోగా దినోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరము పార్టిసిపేట్ అవుదాం. వారి ఆహ్వానం మేరకు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ సరూనగర్ బ్రాంచ్, కర్బన్ ఘాట్ బ్రాంచ్, బడెన్పేట బ్రాంచ్లో ఉన్న విద్యార్థులందరూ పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు హిందూ సనాతన ధర్మంలో మన ఋషి పరంపర ఇచ్చినటువంటి శ్రీ 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 పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగా జ్ఞానం ఏదైతే ఉందో మనకు చాలా అమృత ఫలంగా మనం స్వీకరించవచ్చు. ఈరోజు విద్యార్థి దశ నుంచి పెద్ద వయసు వరకు వారి జీవితంలో యోగా అనేది ఒక దినచర్యగా మారాలని, తద్వారా మన విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, క్రమశిక్షణ వచ్చి వారు ఉన్నతమైన స్థాయిలో ఎదగడానికి యోగ జ్ఞానం అనేది మేము స్వీయ అనుభవంగా చెప్తున్నమాట. మా పాఠశాలల్లో ఈ యోగ జ్ఞానం అనేది నిత్యం ప్రతిరోజు జరుగుతున్న చర్యగా ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులందరికీ, పిల్లలందరికీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఈరోజు ఈ 28 జూన్ ఈ యోగా కార్యక్రమంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న యోగా కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు.